పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక సంపూర్ణమైనటువంటి క్రియలు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన క్రియలు సంపూర్ణమై ఉండాలి అని. అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే సగం సగం భక్తి ఉండకూడదని, పూర్తిగా చేయాలని. సగం సగం భక్తి దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించడు. సంపూర్ణంగా ఉండాలి. నీ విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి. అటొకడికి ఇటొకడి వేసినట్లుగా కాకుండా సంపూర్ణమైనటువంటి భక్తి జీవితం నీ దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ఏదైనా ఒక లోపం ఉందనుకోండి నీలో, నువ్వు ఎలాగూ నిత్య జీవానికి వారసుడు అవ్వగలవు. లోపం ఉందనుకో, ఎలాగూ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించగలడు. ఏ లోపము లేని వారమై సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అదే ఒక మాట. ఆ సంపూర్ణమైన భక్తి జీవితం ప్రతి ఒక్కరిలో చూడాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆయా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. అప్పుడు ఈ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, ఈ విషయంలో నువ్వు సరిగ్గా లేవు, ఈ విషయం నువ్వు సరి చేసుకొని చెప్పడానికి సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పూర్వకాలంలోనట కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక యాజకుడిని పెట్టుకునేవాళ్ళట. జీతం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఒక యాజకుడిని పెట్టుకునేవాళ్ళట. ఎందుకు? ఎప్పటికప్పుడు వాళ్ళని హెచ్చరించడానికి, గద్దించడానికి, వాళ్ళని తప్పిపోకుండా చూసుకోవడానికి ఒక యాజకుడినే ఉంచుకునేవాళ్ళంట. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ లాగా, ఫ్యామిలీ సేవకుడు అన్నట్టుగా. కానీ ఈరోజు దేవుడే మన బాధ్యత తీసుకొని మన కొరకు మరి దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని అనేక రకాలుగా మనల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ, మన బ్రతుకుని, మన జీవితాన్ని ఎత్తి చూపిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. కారణం ఏమిటంటే, మనము సంపూర్ణులము కావాలనని ఒక ఉద్దేశంతో. చూద్దాం, కొలస్సీలకు రాసిన మనుష్యుని క్రీస్తునందు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించు, ఆయన సన్నిధిలో నిలవబెట్టాలని. ఆయన ఎదుట ఎవరు పడితే వాళ్ళు నిలబడలేరండి. ఆయన ఎదుట నిలబడడానికి ఎవరికి అర్హత లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను కూడా దేవుడి బిడ్డనే, మా ఇంట్లో కూడా బైబిల్ ఉంది, నేను కూడా విశ్వాసం అని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉంటే ఉంది. కానీ ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎలాంటి వాడువైనా, ఎలాంటి దానివైనా, నువ్వు రావడానికి లేదు, ఆగిపో అని అనడానికి ఏమీ లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వినొచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. రేపు ఆయన ఎదుట నిలబడాలంటే మాత్రం నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. అన్ని విషయాల్లో నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా? ఆమేన్. అన్ని విషయాల్లో నీ విశ్వాసం, భక్తి సరిగ్గా ఉందా లేదా, పరిశుద్ధతలో నువ్వు కొనసాగుతున్నావు లేదని పరీక్షించబడిన తరువాతే నీవు ఆయన సన్నిధిలో నిలబెట్టాలని సేవకుల తాపత్రయం. ప్రవక్తలు, అపోస్తలులు మీకోసం పడే ప్రయాస. నువ్వు కూర్చోవటమే దేవుడి సంధికి వచ్చి, మిగతాదంతా సేవకుడే చేయాలి. నీ పని ఏంటి? వచ్చి కూర్చోవటమే. నువ్వు ఎలా ఉండాలి అనేది నేర్పే బాధ్యత మాత్రం సేవకుడిదే. నువ్వు ఎలా ఉండాలి అనేది నేర్పకపోతే సేవకుడికి కూడా శిక్షేనండి. సేవకుడిని కూడా దేవుడు గద్దిస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీ పాస్టర్ గారు అని చెప్పాను కదా ఇందాక, జీతం ఇస్తున్నాడని ఆయన గద్దించగలడా? అదే దేవుడు పంపిన సేవకుడైతే. ఇప్పుడు అహాబు రాజు మంచం మీద పడుకొని ఉంటే అతని దగ్గరికి నీ వెళ్ళి చెప్పు,
మంచం మీదే చచ్చిపోతావు అని చెప్పాను. రాజుగారి ఇంటికి వెళ్ళి రాజుగారితో ఆ మాట చెప్పి రావాలి. సాధ్యమేనా? కానీ ఏలియా వెళ్ళి చెప్పేసే వచ్చాడు. ఆయన ఏం చెప్పాడో అది ఖచ్చితంగా సేవకుడు చెప్పాలి. వింటావా వినవా, లోబడతావా అది దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం అది. ఆమేన్. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుచు, పాపానికి అలవాటు పడ్డారు. వాళ్ళు పాపము ఏదైతే చేయాలనుకున్నారో అది చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఎవరైనా వెళ్తే కోపం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నది పూర్తిగా చేసేదాకా వాళ్ళు మారరు. అమ్మా విన్నారా? వారి పాపము సంపూర్తి చేయు వరకు మధ్యలో సేవకులు వెళ్తే సేవకులను చంపేశారట, ప్రవక్తలు వెళ్తే ప్రవక్తలను చంపేశారు. వాళ్ళకి అడ్డు రాకూడదు. వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరు అడ్డు రాకూడదండి. ఈరోజు చూడండి, ఎవరికైనా పిల్లలకి మంచి మాటలు చెప్పామనుకోండి, వాళ్ళకి చాలా కోపంగా మనం చూస్తే మనం అసహ్యంగా కనబడతాం వాళ్ళ దృష్టిలో. పర్లేదులేరా నువ్వు చేసేది అలాగే ఈ వయసులో ఇలాగే ఉంటుందని మనం ప్రోత్సహించామనుకో, మనం అంటే ఇష్టం అవుతుంది. అండి మంచి మాటలు చెప్పేవాళ్ళు అంటే ఇష్టం ఉండదు. పనికి మాలిన మాటలు చెప్పేవాళ్ళు అంటే వాళ్ళంటే ఇష్టం. కనుక వారి పాపం ఇంకా సంపూర్తి కాక మునుపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా చెప్పామనుకో వాళ్ళకు ఒళ్ళు మండుతుంది. ఈరోజు అనేక మంది ఎందుకు సత్యమైనటువంటి మార్గంలో రాలేకపోతున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు ఇంకా లోకాన్ని చూడాలి బాగా, వాళ్ళు ఇంకా లోకాన్ని బాగా అనుభవించాలి, వాళ్ళు ఇంకా లోకంలో ఆనందించాలి. ఈ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి నువ్వు చేసేది తప్పంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళకి కోపం వచ్చినా రాకపోయినా మనం ఒక విషయం చెప్పాలి. నాయనా, నీ క్రియలు దేవుడి ఎదుట సంపూర్ణంగా ఉంటేనే దేవుని రాజ్యంలో నీకు పాలు పంపులు ఉంటాయి. ఇది నువ్వు ఎలా పోతే మాకెందుకు, నువ్వు ఎలా తాగి తందనాలు ఆడితే మాకెందుకు, ఇది దేవుడి భారం. ఇది మేము చెప్పే సువార్త నీ మీద దేవుడు చూపిస్తున్న ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించి చెప్పమంటున్నాడు. ఈ సువార్త విని వాడు అనుకున్నటువంటి చెడుతనం అంతా ఎక్కడిదక్కడే ఆపేసి పరుగులెత్తుకొని వస్తాడని కాదండి. వచ్చేవాడు ఎలాగైనా వస్తాడు, రానోడు ఎలాగూ రాడు. కానీ తీర్పు దినాన నేను చెప్పాను నువ్వు వినలేదని దేవుడు అడగటానికి ఒక వ్యక్తిని పంపిస్తాడు నీ దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇంకా సంపూర్ణము కాలేదు. చాలు వాళ్ళు ఇంకా పాపంలో ఉన్నారు. ఇంకా వారు పాపంలో బొరలాడుతున్నారు. ఇంకా వారి పాపము ఇంకీళ్ళు మారరు అని ఎప్పుడు దేవుడు అనుకుంటాడు అప్పుడు సంపూర్ణమైనట్టు వాళ్ళ పాపం. ఇంకీళ్ళు మారరు అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కోపాన్ని వారి మీద చూపిస్తాడు. సొదొమ గొమొర్రాల పాపము, వారి పాపము ఇంకా సంపూర్ణం అయిపోయింది. ఇంకా వారు దేవుని సన్నిధిలో వారి ఘోరమైన పాపులుగా తయారైనప్పుడు దేవుడు వారి మీద ఆయన కోపాన్ని చూపించాడు. ఈరోజు అపోస్తులు, ప్రవక్తలు, సేవకులు ఎంతమంది వెళ్ళినా, కొట్టినా, తిట్టినా మళ్ళీ దేవుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు, మళ్ళీ ఎందుకు చెప్పమని? అది దేవుని ప్రేమ. ఏంటయ్యా ఎంత ప్రేమ, రాళ్లతో కొట్టి చంపుతున్నారు, ఎంత ప్రేమ ఏంటయ్యా అంటే, రాళ్లతో కొట్టి హింసించిన వాడే తర్వాత దేవుడి కోసం నిలబడి రాళ్ల దెబ్బలు తినడానికైనా ఇష్టపడ్డాడు. ఆమేన్. చెప్పలేం దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకుంటాడో చెప్పలేం. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మనం కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నీతి మార్గములో నువ్వు కొనసాగిస్తూ ఉన్నావా, లేకపోతే పాపంలో కొనసాగుతూ ఉన్నావా అనేది దేవుడు చూస్తున్నాడు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయంలో
దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటే అర్థం ఏంటంటే చూస్తున్నాడు ఆయన. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చూస్తున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో చూస్తున్నాడు, మనుషులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నావు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా చూస్తున్నాడు అన్నీ ఆయన. నీ క్రియలు ఆయన ఎదుట ఎలా ఉన్నావో ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి వారి పాపము అప్పటి యూదులు వారి పాపమును మానలేక వారి పాపము చేస్తూ ఉండగా మధ్యలో వచ్చి ఎవరైనా చెబితే వాళ్ళని చంపేశారట. రాహాబు వేశ్య ఉంది, ఆమె కూడా వేశ్య అంటే చెడిపోయిన స్త్రీ ఆమె. కానీ ఆమెకి వాక్యం ఎక్కింది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆమె చెప్పిన మాటలవి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే, ఆయన ఎదురే మనుషుడు నిలబడలేడని ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కొంతమంది వారు తెలియక పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడిదక్కడే ఆపేసి మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి నీతి మార్గంలోకి నడుస్తారు. కానీ కొంతమంది కావాలనే పాపంలోకి వెళ్తారండి. అలాంటి వాళ్ళకి హెచ్చరించకూడదు, గద్దె ఒళ్ళు మండుతుంది వాళ్ళకి. ఎందుకంటే దేవుని సన్నిధి కన్నా పాపం బహు మాధుర్యంగా ఉంటుంది వాళ్ళకి. చెడుతనము బహు సంతోషంగా ఉంటుంది వారికి. లోకంలో బహుగా ఆనందిస్తూ ఉంటారు, దేవుడి సన్నిధిలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఆ కాసేపే ముడుచుకుపోయి ఉంటారు. ఇలా ఎప్పుడైపోతారా ఏంటి కూర్చుని అరగంట కూర్చోడానికే బహు కష్టంగా. లోకంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇదిరా నా లోకం అంటే అన్నట్టుగా లోకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని దేని కొరకు నువ్వు కొనసాగిస్తున్నావు, దేనిలో నువ్వు ఆనందిస్తున్నావు, అదంతా దేవుడు చూస్తున్నాడు. అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనమందరమును విశ్వాస విషయములోను కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను క్రీస్తు యేసును సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు. ఆమేన్, హల్లెలూయా. అదండి అపోస్తలుల ఉద్దేశం. ఏంటంటే సంపూర్ణము అంటే ఏంటండి? మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, ఆదివారం గుడికి వెళ్తున్నాను, ఇంకా సంపూర్ణం ఏంటి అంటే స్పష్టంగా అపోస్తలులు ఏం చెప్తారంటే క్రీస్తులాగా మారడమే సంపూర్ణం. ఆమేన్. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండవలననే వారు ప్రయాసపడుతున్నారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీకు కూడా కలగాలని వారు కోరుకుంటున్నారు. అమ్మా, రోజులు గడిచే కొద్దీ యేసై గుణాలు, యేసై స్వభావం, యేసై పోలిక మనలోకి రావాలి. ఆమేన్. యేసై యొక్క భారం కూడా మనలోకి రావాలి. ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణము పెట్టునంతగా మనం కూడా అంత ప్రేమించాలి. ఆయన వలె ఉండుటకు మనం ఏం చేస్తున్నాం? అందరూ యేసయ్యలాగా మారిపోయారు. ఎవరు అసలైన యేసయ్యో గబక్కన యేసయ్య అనుకొని పేతురుని పట్టుకుపోయారు అనుకోండి, అసలైన ఆయన తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రధాన యాజకులకి పెద్దలకి ఆయనే తలనొప్పి. ఆయన బోధించుచూ ఉండగా మధ్యలో వెళ్తే జనాలు మన మీద తిరగబడతారేమోనని భయపడి ఎన్నోసార్లు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల తిరిగిన జనాలు ఇప్పుడు ఈయన వెనకాల తిరుగుతున్నారు. తలనొప్పి అయిపోయాడు. ఈయన అర్జెంటుగా లేపేస్తే మళ్ళీ ఆ జనాలంతా మా వెనకాల తిరుగుతారు. అది రాజకీయ నాయకులు అయిపోయారండి పాస్టర్ గారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో యేసులాగే మాట్లాడుతున్నారు, వాళ్ళంతా యేసులాగే బోధిస్తున్నారు,
యేసులాగే స్వస్థపరుస్తున్నారు, యేసులాగే నడుస్తున్నారు, యేసులాగే పరిచర్య చేస్తున్న ఎవరు యేసు? కష్టం. 12 మంది శిష్యులలో నుంచి యేసును పట్టుకోవాలంటే వీళ్ళకి పెద్ద తలనొప్పి. అందుకని బిజినెస్ మాట్లాడుకున్నాం. 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఆ 12 మందిలో యేసు ప్రభు ఎక్కడుంటాడో నువ్వే వెళ్ళి ఈయనే మాకు అని ఇలా చూపిస్తే యేసై కూడా ఇస్కరియోతు యూదాని ఏదో ఒకటి అనుకుంటాడు కదా. అందుకని నువ్వు ఇలా చూపించవు, ముద్దు పెట్టుకో. నువ్వెవరిని ముద్దు పెట్టుకుంటే మేము వాళ్ళని పట్టుకెళ్తామని చెప్పి వాళ్ళు ముందే ప్లాన్ మాట్లాడుకున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసై బుద్ధులు రాట్లా ఈరోజు సంఘానికి దయ్యం బుద్ధులు వస్తున్నాయి రోజులు గడిచే కొద్దీ. అంటే సాతాను గాడు కూడా ఈ భూమి మీద పనిచేస్తున్నాడు కదా, వాడి పోలికలు వస్తున్నాయి. యేసై నేర్పని విషయాలు ఎలాగండి వస్తున్నాయి చెప్పండి? యేసై నేర్పాడా? ఆదామా ఎక్కడా? నీ స్వరం విన భయపడి చెట్టు చాటును దాక్కున్నావా? ఇది నేను నేర్పలేదే. ఇది ఎక్కడ నేర్చుకున్నావు? నీ స్వరం విని భయపడ్డావా? ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? వాడి దగ్గర నేర్చుకున్నాడు. దుష్టుడైన సాతాను దగ్గర నేర్చుకున్న నాటకాలు, దుష్టుడైన సాతాను దగ్గర నేర్చుకున్న వేషాలు మందిరంలో కొనసాగటానికి పనిచేస్తే కానీ నిత్య జీవానికి వెళ్ళడానికి మాత్రం అవి పనికిరావు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే నీ ముఖం చూస్తే పరలోకపు తండ్రికి యేసయ్య కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మీ అందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. కాబట్టి దేవుని మార్గంలో నడవడానికి నీకు ఏ ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని పడద్రోసి క్రీస్తు యేసులాగా ఉండుటకు నువ్వు ఎప్పుడు ఒక యుద్ధంలాగే, ఒక పోరాటంలాగా నువ్వు నడుస్తా ముందుకి దూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ పోరాటంలో సాతాను నేను ఏదో ఒక రోజు వెనక్కి లాగేసేసి సాతాను స్వరూపులకు మార్చుకోవాలనేది సాతాను ఉద్దేశం. అయితే నేను క్రీస్తు స్వరూపులకు మార్చాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు పరిశుద్ధాత్ముడు చేయబట్టుకుంటే క్రీస్తులాగా మారిపోతావు. ఇంకా లోకాన్ని పాపాన్ని నువ్వు ప్రేమిస్తూ సాతాను చేయించావా ఇక నువ్వు సమస్తం కోల్పోతావు. కనుక ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన వారముగా ఉండుటకు ఎంత కష్టమైనా ఈ పోరాటంలో మనమే గెలిచేటట్లుగా ఎప్పటికప్పుడే మనం సిద్ధపరచుకొని ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక.